నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం. వైభవంగా వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం. లేబర్ కోర్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదామని పిలుపునిచ్చిన సిపిఎం, సిపిఐ నేతలు. మైనర్లు వాహనాలు నడపరాదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ చాన్బాషా. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నేడు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ అవగాహన కల్పించి వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈరోజు నంద్యాల సంజీవ్ నగర్ నందుగల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, నరాల జబ్బులు, కంటి జబ్బులు, కీళ్లు మరియు ఎముకలకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి ఉదయం 7 గంటల నుంచి నంద్యాల మరియు పరిసర ప్రాంతాల నుంచి పేషెంట్స్ విచ్చేసి ఓపికగా వైద్యం తీసుకుంటున్నారు. ఈ వైద్య శిబిరంలో షుగరు, ఈసీజీ, 2D ఎకో, ఫండస్, ఎస్పెషల్లీ ఈ వైద్య శిబిరం స్పెషాలిటీ కంటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నాము. దాంతోపాటు మందులు కూడా ఒక 15 రోజులకు ఇస్తున్నాము. ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ, డాక్టర్లకి, ఐఎంఏ ప్రతినిధి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీడియా మిత్రులకి, ఫార్మస్యూటికల్ కంపెనీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నా శుభాభివందనాలు. హరినాథ్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉచిత శిబిరాన్ని కానీ సేవా కార్యక్రమాల్లో కానీ చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న ఒక మహత్తరమైన కార్యక్రమం. వారికి ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ ఉచిత శిబిరాలంటే ఏదో వచ్చి వెళ్ళడం కాదు, అలా కాకుండా ప్రతి దానికి ఇందాక చెప్పారు కదా, ఒక షుగర్ వస్తే అది కాలిగోరు నుంచి తల వెంట్రుక దాకా కబళించి వేస్తుంది, చాప కింద నీరులాగా కబళించి వేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సో మీకు ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్క స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇక్కడ ఖరీదైన పరీక్షలు కూడా చేస్తున్నారు. ఆ పరీక్షలను మీరు ఉపయోగించుకొని, మరీ ముఖ్యంగా డైటీషియన్ కూడా పెట్టారు. డైటీషియన్ ఏంటంటే ఇందాక హరినాథ్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క మందులతోనే కాదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చినట్టు మనకి మందులతో పాటు ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, మెయిన్గా ఆహార నియమాలు ఉంటే 2 జోడైతేనే మనకి ప్రత్యేకంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జరుగుతున్నారు. పేద ప్రజలకు ఉపయోగపడాలని మందులు ఉచితంగా, పరీక్షలు ఉచితంగా చేస్తుంటారు. ఈ మెగా క్యాంప్ కోసము సీనియర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా పిలిచి అందరినీ ఒకే చోట ఉంచి పబ్లిక్కి ఎక్కువ ఈజీగా ఉండాలి అని ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. దానికి వేలల్లో ప్రజలు వచ్చి దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషము.
నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా చేశారు. గ్రామోత్సవంలో వీరశైవులు ప్రదర్శించిన నంది కోలా సేవ, ఖడ్గ ఉచ్చరణ అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ నటరాజ్, ప్రసూన, డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్, మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు, నాగేంద్రప్ప, వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ గురుభ్యో నమః. వందే నిరంతరం శుభప్రదం కళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశముఖలాశ్రిత భూజవాజం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి 23వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము కూడా ఎవరో ఒకరు ఈ కార్యక్రమం జరిపించు దాతలు ఉన్నారు. ఈరోజు మాత్రము డాక్టర్ నటరాజు, వారి ధర్మపత్ని ప్రసూరమ్మ గారు, వారి కుమారుల చేత ఈ కార్యక్రమం ఈరోజు జరపబడుతున్నది. ఉదయం 6 గంటల నుంచి స్వామి సుప్రభాతము, ఏకవార రుద్రాభిషేకము, సంపూర్ణ మహామంగళహారతి, మహామంత్రపుష్ప కార్యక్రమాలు జరిగినవి. తదుపరి అలంకరణ తదనంతరము శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నందికోల సేవాతో గ్రామోత్సవము జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షములు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి 23వ వార్షికోత్సవం సందర్భంగా వీరశైవులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్న ఈ మహోత్సవము వీరశైవులకందరికీ మరియు నంద్యాల పట్టణ ప్రజలకందరికీ శుభాలు చేకూర్చాలని ఆశిస్తూ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని సిపిఐ, సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. దేశ సంపదను దోచిపెడుతూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, లేబర్ కోర్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదాం అని పిలుపునిచ్చిన సిపిఐ, సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ గత 12 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేసే దాంట్లో బీజేపీ మిత్రులు చాలా సుముఖంగా ఉన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈ దేశంలో అమలు చేసేందుకే 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద ఈరోజు 29 చట్టాలుగా, 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసి కార్మికులు గత 100 ఏళ్లుగా ఉన్నటువంటి చట్టాలు, హక్కులన్నిటిని కూడా హరించి వేసి ఈరోజు యజమానులకు మరిన్ని లాభాలు పెంచే పద్ధతుల్లో తక్కువ కూలితో ఎక్కువ పని చేయించుకున్నటువంటి ఒక స్వేచ్ఛను ఈరోజు పారిశ్రామికవేత్తలకు కల్పించడం అంటే ఇది కార్మికులకు న్యాయ బానిస విధానాన్ని పరిచయం మరవట్లేదు. అందుకోసం ఈరోజు పని గంటలు పెంచుతున్నారు. పని గంటలు పెరిగితే గత పాత చట్టం అదనపు గంటకు వేతనం ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా యజమాని కోరితే 12 గంటలైనా 14 గంటలైనా పని చేయొచ్చు. అదనంగా పనిచేసిన గంటకు ఒక పైసా కూడా వేతనం చెల్లించాల్సిన పని లేదని చెప్పి ఈరోజు చట్టం చెప్తా ఉంది. ఒకప్పుడు కనీస వేతన చట్టం అంటే దేశవ్యాప్తంగా సరాసరి కుటుంబాల ఖర్చును లెక్కేసి కనీస వేతనం నిర్ణయించేవారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ వేతన చట్టం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది కమిషన్. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే రోజుకు 178 రూపాయలు వేతనంగా కూలీగా ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ
పథకాలు కల్పిస్తూ ఉంది కాబట్టి 178 జీతం ఇస్తే సరిపోతుందని చెప్తా ఉంది. 178 జీతం అంటే నెలలో 26 రోజులు పని అంటే 4,600 జీతం వస్తుంది. లేదా 30 రోజులు పని ఉందనుకుంటే 5,600 రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు జీతాలు కనీస వేతనం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరే కార్మిక వర్గానికి ఇదిగో జాతీయ కమిషన్ వేతన కమిషన్ ఇది 178 నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు నోరెత్తకూడదు, ఎక్కువ మాట్లాడి తగ్గిస్తామని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గాన్ని భయపెట్టడం కోసం ఆ పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు నొక్కే పద్ధతుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయి. కాబట్టి కార్మిక వర్గానికి ఈ నవంబర్ 21-22 తారీఖునే ఈ చట్టాలను అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించారు. రేపు ఏప్రిల్లో స్పష్టంగా కార్మిక వర్గం మీద ఈ చట్టాలన్నీ దాడి చేయబోతా ఉన్నాయి. కాబట్టి డూ ఆర్ డై అని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈరోజు సమ్మెకు సిద్ధమైనవి. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలు కార్మిక వర్గ పార్టీలు కాబట్టి ఇది ప్రజల్లో అత్యంత జనాభా ఉన్నటువంటి కార్మిక వర్గానికి నష్టదాయకం కాబట్టి ఈ సమ్మె ఏదైతే చట్టాలకు వ్యతిరేక సమ్మె జరుగుతుందో ఆ సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు వచ్చాయి. మిగతా చిన్న చితక పార్టీలు, ప్రజా సంఘాలు లేదా ఇతర ప్రజా సంఘాలు మొత్తం కూడా ఆలోచన చేయాలా. సిపిఎం, సిపిఐ దారిలోనే ఈరోజు జాతీయ సమ్మెకు మద్దతు ఇచ్చి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మైనర్ డ్రైవింగ్ కు 5,300 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా హెచ్చరించారు. నేడు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 12 వాహనాలను పట్టుకుని చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సిఐ ద్విచక్ర వాహనదారులకు, మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణ ప్రజలకు పోలీసు వారి ముఖ్య హెచ్చరిక. మా జిల్లా ఎస్పీ సార్ గారు, సునీల్ శరణ్ సార్ గారు, అలాగే మా అడిషనల్ ఎస్పీ యుగుల్దాస్ సార్ గారు, మా టౌన్ ఏఎస్పీ మేడం గారు, ఎస్బీటీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఈరోజు సండే మైనర్ స్పెషల్ డ్రైవ్ చేయమన్నారు. కాబట్టి ఈరోజు మేము ఉదయం 8:30 నుంచి స్టార్ట్ చేసినాము మైనర్ డ్రైవింగ్. ఇప్పటికి ఒక 12 బండ్లు పట్టుకున్నాము. దయచేసి పేరెంట్స్ పిల్లలకు, మైనర్ పిల్లలకు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ 2 వీలర్ ఇచ్చి పంపొద్దండి. అనవసరంగా 5,030 రూపాయలు జరిమానాకు గురి కావద్దండి. 5,030 రూపాయలు చూసుకుంటారా, లేకుంటే మీ పిల్లలకు బండి ఇస్తారా చూసుకొని మీరే. అలాగే పిల్లలు డ్రైవింగ్ చేస్తూ మైనర్ పిల్లలు చనిపోతే ఆ బండి ఓనర్ జైలు పోతారు. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలకు అవేర్నెస్ చేయమంటున్నారు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ విలేకరుల సమక్షంలో చెప్తున్నాము. దయచేసి మేము ఎక్కడ ఉంటామో సాటర్డే రోజు ఖచ్చితంగా మైనర్ పిల్లల్లో సివిల్ డ్రెస్లో యూనిఫామ్లో ఉంటాము, పట్టుకుంటాము. తర్వాత 5,030 రూపాయలు చలానా ఖచ్చితంగా వేస్తాము. దయచేసి పేరెంట్స్ మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దండి, అమ్మాయిలకు అబ్బాయిలకు దయచేసి. అలాగే మైనర్ పిల్లలకు యాక్సిడెంట్ అయితే మైనర్ పిల్లలు చనిపోతే మటుకు బండి ఓనర్ జైలు పోతాడు. ఇది మాట గుర్తుపెట్టుకోండి బాగా. ఇది మీకోసం చెప్తున్నాము. పెండి పోలీసు కింద మేము అందరికీ తెలియాలి కాబట్టి మేము ప్రెస్ సమక్షంలో చెప్తున్నాము. ఇప్పుడు ఉదయం 10-11 కావాల్సింది. ఈవినింగ్ వరకు మేము లైట్ ఫెయిల్ ఇద్దరు పట్టుకుంటూనే ఉంటాము. దయచేసి ఇప్పుడైనా ఈ వీడియో విన్న తర్వాత మీ పిల్లలకు బండి ఇచ్చి పంపిద్దండి బయటికి దయచేసి. జై హింద్. రాయలసీమ వ్యవసాయ అభివృద్ధికి కీలకమైన ఎస్ఆర్బిసి, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రినీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు 4 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42% రాయలసీమలో ఉన్నప్పటికీ సాగునీటి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జ మాట్లాడారు. ఈ నెల రాష్ట్ర బడ్జెట్ జరగబోతోంది. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మినూరుకు వచ్చిన సందర్భంలో కూడా 2 సంవత్సరాల్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పే ప్రకటన ఒకటి చేశారు. ఈ సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన అనేక స్కీముల ద్వారా ప్రకటించిన
పథకాలు అంటే ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదా పాత ప్రాజెక్ట్స్కు ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటికీ లెక్కలు తీస్తే సుమారుగా 60,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని తెలుస్తూ ఉంది. మరి 2014 నుండి 2024 వరకు రెండు ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వం కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తానికి ఖర్చు పెట్టింది ఇరిగేషన్కు 1,05,000 కోట్లు. అంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో రాయలసీమ ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే మనం 42% భూభాగం ఉన్న ప్రాంతానికి 10,000 దామాష ప్రకారం చూసుకున్నా 4,200 ఖర్చు పెట్టాలి. అయితే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. 1,500 కోట్ల రూపాయల ఖర్చుతో మనం అంచనా వేసుకుంటే ఈరోజు కావాల్సిన 60,000 కోట్ల రూపాయలను పూర్తి చేయాలనుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే 40 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు మనకందరికీ తెలుసు, బంగారం 70,000 ఉన్నది 1,50,000కు 1,60,000కు పోయింది. 40 ఏళ్లలో కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఏ విధంగా పెరుగుతుందో తెలుసు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టి 1,500 కోట్ల ప్రకారం అయితే ఇంకా 100 ఏళ్ళైనా ఏ ప్రాజెక్టు పూర్తవనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి మేము ఒక సూచన చేస్తున్నాం. ఈ సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు ఇవ్వండి మీ బడ్జెట్ ఇబ్బందుల్లో. మాకు అందులో 1,250 కోట్ల రూపాయలను కేవలం పంట కాలాల కోసం ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఆయకట్టుకు నీరు చేర్చేదానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. 1,250 కోట్లు మీరు ఏదైతే పట్టుసీమను 1 సంవత్సర కాలంలో పూర్తి చేశారో అంతే పట్టుదలతో 1,250 కోట్లు ఖర్చు పెట్టి 1 సంవత్సరం కాలంలో మీరు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పథకాన్ని చేపట్టమని చెప్తున్నాం. మిగిలిన 6,750 కోట్ల రూపాయలు వివిధ స్టేజుల్లో ఉన్న ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా నిర్మాణం చేపట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అందులో ప్రధానంగా ఈ రోజు పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు మనం గోరకల్లుకు తీసుకోవాలనుకుంటే రోజుకు 2 టీమ్స్ లాగా నీళ్లు తీసుకోవాల్సిన ఎస్ఆర్బీసీ కాలువలో చిన్న అడ్డంకులు, ఒక 20 కోట్లు ఖర్చు పెడితే గోరకల్లుకు రోజుకు 2 టీమ్స్ నీళ్లు తీసుకొని పోయి శ్రీశైలం పడుతున్న సందర్భంలో 60 టీమ్స్ నీటిని, అంటే ఒక 30 రోజుల్లో 60 టీమ్స్ నీటిని గోరకల్లుకు తీసుకుపోయి అక్కడ నుండి గండికోటకు లేదా మైలవరానికి పైడిపాలెం తీసుకుపోయే ప్రాజెక్టు ఉంది. ఆ 20 కోట్లు ఖర్చు పెడితే 60 టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఖర్చు పెట్టమని కోరుతున్నాం. అదేవిధంగా మీరు అనౌన్స్ చేసినట్టుగా గుండెల రిజర్వాయర్ కోసం ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును మొదలు పెట్టమని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే మీరు ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏం ఉపయోగం లేదు, అడుగున నీళ్లు తోడుకోవడానికి అని అంటున్నారు. మంచిదే, మీరు దానికి సిద్ధేశ్వరం అలుగు కడితే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. నీళ్లుంటే గ్రావిటీతో మనం నీళ్లు తీసుకోవచ్చు. ఈ రోజు హంద్రీనివా కూడా మీరు 900 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ సంవత్సరం ఎలక్ట్రిసిటీ బిల్లు, గత సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదంటున్నారు. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ ప్రాంతంలో గ్రావిటీతో తీసుకోవడానికి అవకాశం ఉన్న సిద్ధేశ్వరం లాంటి అలుగు కట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు పూడిక కూడా చేరకుండా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుంది. అదేవిధంగానే చాలా తక్కువ ఖర్చుతో 600-700 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు చేసుకునే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతూ మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టని చెప్తూ మిగిలిన ప్రాజెక్టులన్నీ కూడా మనం అనుకున్నట్టుగా 8,000 కోట్లు ఖర్చు పెట్టినా మిగిలిన 52,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటూ కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కానీ 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా నెక్స్ట్ ఇయర్ నుండైనా సరే పథకాలు చేపట్టి 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి కావాల్సిన విధానాలు రూపొందించమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయండి. కానీ అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయ పార్టీలు మీరిద్దరు కూడా మేమే ఛాంపియన్ అంటూ మీరే ఛాంపియన్ అంటూ రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఎక్కడివెక్కడ వదిలేసిన స్థితిని తీసుకురావద్దని చెప్పి మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ, నరాల జబ్బులపై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం. వైభవంగా వీరభద్ర స్వామి ఆలయ 23వ వార్షికోత్సవం. లేబర్ కోర్స్ తిప్పికొడదాం, కార్మిక హక్కులను కాపాడుదామని పిలుపునిచ్చిన సిపిఎం, సిపిఐ నేతలు. మైనర్లు వాహనాలు నడపరాదు, హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ చాన్బాషా. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 8,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.